ఇక మిగతా వార్తలు చూస్తే హీరో ప్రభాస్ కు చెందిన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులకు కోర్టు మొట్టికాయలు వేసింది. భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఆ దరఖాస్తు తిరస్కరించిన సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ప్రభాస్ కు లిఖిత పూర్వక సమాచారం ఏది ఇవ్వకుండానే గెస్ట్ హౌస్ ను సీజ్ చేయడం సరికాదని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలంటూ కోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని దాదాపు 2000 గజాల స్థలంలో ప్రభాస్ కు గెస్ట్ హౌస్ ఉంది. అయితే ఆ గెస్ట్ హౌస్ తో పాటు దాని చుట్టుపక్కల కొన్ని ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పిచ్చింది. దీంతో ఆ స్థలంలో ఉన్న అన్ని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వాటిలో హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ కూడా ఉంది. తన భూమి క్రమబద్ధీకరణ కోసం ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తిరస్కరించిన విషయాన్ని ప్రభాస్ కు లిఖిత పూర్వకంగా ఎందుకు తెలియజేయలేదంటూ కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ కేశవరావులతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై వాదనలు వింటోంది. పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి బుధవారం వాదనలు వినిపించారు. క్రమబద్ధీకరణ తిరస్కరణకు గురైన విషయం ప్రభాస్ కు తెలియజేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తులు పూర్తి వివరాలు గురువారం సమర్పించాలని ఆదేశించారు.